హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదంటే మా నాయనమ్మ గారు చనిపోయారు. అందువల్ల ఇంకా అదే బాధలో నిన్నాము. అంతగా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా అందరం ఆ ఇంట్లో కార్యక్రమాలన్నీ చేసుకొని ఇంకా మేము బిలాస్పూర్కి అనేది బయలుదేరుతున్నాం. ఈసారి నేను కూడా వెళ్తున్నాము మా మమ్మీ డాడీతో పాటు బిలాస్పూర్కి. సో ఇక్కడ దారిలో ఇట్లా మామిడికాయలు అవన్నీ కొనుక్కొని తినుకుంటా మేము బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్కి. మా ఇంటి నుంచి బెంగళూరు 4 గంటలే, అందుకని మేము ఇంకా బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేసుకునేసాము. సో మేము ఇంకా బెంగళూరు నుంచి బిలాస్పూర్కి అయితే మేము బయలుదేరేసాం. బిలాస్పూర్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి రాయ్పూర్ వరకు. సో అక్కడ వరకు ఇంకా బయలుదేరుతాం. ఇదైతే మేము ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. సో ఇవాళ బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా రష్ ఉండింది ఇక్కడ. సో ఇంకా మా బాబు చెప్పులు మేము ఊరిలోనే మర్చిపోయాము. ఇంకా బ్యాగ్స్ అవన్నీ చెకిన్కి ఇస్తా ఉంటే ఇంకా అక్కడ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే బ్యాటరీ ఉన్న బుక్ని ఇది నేను లోపల చెకిన్ బ్యాగ్స్లో పెట్టేశాను కాబట్టి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పిలిపించి దాన్ని తీయించారు. సో ఇవన్నీ మళ్ళీ మేము సెక్యూరిటీ చెకిన్లో తీసేసి మళ్ళీ సెక్యూరిటీ చెకిన్ చేయాలి. అక్కడ కూడా చాలా రష్గా ఉన్నింది. ఇంకెక్కడికి వెళ్ళినా మా వాడు అల్లరి మానాడు కాబట్టి అల్లరి చేసుకుంటూ తిరుక్కుంటూ ఉన్నాడు. ఇంకా ఇంటి నుంచే నేను మా బాబుకి స్వీట్ చపాతీ మాదిరి చేశాను. సో అది స్వీట్ చపాతీ ఇచ్చాను వాడికి, కొంచెం అది తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా బోర్డింగ్ కూడా ఎర్లీ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అనౌన్స్మెంట్ వేసి ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం మేము. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫ్లైట్లో మేము ఏం ఆర్డర్ పెట్టాము, ఏం తిన్నాము, ఆ టేస్ట్ ఎలా ఉన్నదని. అట్లనే ఒక మంచి ఇన్సిడెంట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. బాయ్.